హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. సో ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేశాను ఆ రోజు. అంటే మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మార్నింగ్ మా ఆయన అయితే మునక్కాయలు తెచ్చినారనమాట. దాన్ని కట్ చేస్తాడు, దాన్ని కూడా ఒక ఆర్ట్లా క్రియేటివిటీతో కట్ చేస్తాడనమాట. వాటర్ మిలన్స్ని కూడా ఒక డిజైన్గా కట్ చేస్తాడు. ఇంకా ఫస్ట్ అయితే నేను నా తలకి కొద్దిగా హెయిర్ మాస్క్ అయితే పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే మా బుడ్డోడికి రెడీ చేసేసి వాడికైతే ఇడ్లీ పెడుతున్నాను అనమాట. ఒక ఇడ్లీ కంటే అసలు ఎక్కువే తినడం లేదు. ఇంకా మా ఆయన అయితే ఆ మునక్కాయలతో చెప్పినా కదా క్రియేటివిటీ చేస్తున్నాడు, టైల్స్ లాగా చేస్తున్నాడు అనమాట. అంతే, దాన్ని మా బుడ్డోడు ఎదురుగా కూర్చొని విచిత్రంగా చూస్తున్నాడు. కానీ ఏ మాట చిన్న చిన్నగా కట్ చేసి బాగా చేశారు కదా. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈరోజు సాటర్డే కాబట్టి నేనైతే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టుకోవాలనుకుంటున్నాను. అది కూడా ఎందుకంటే ఒక రీజన్ ఉందన్నమాట. లైక్ మా అన్నకైతే కొద్దిగా బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు. సో అందుకోసం నేనైతే పిండి దీపాలు పెట్టి మొక్కోవడం అయితే జరిగింది. అండ్ పిండి దీపాలు ఎలా చేసుకున్నా అని కూడా ఈ లాంగ్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను దేవుడికని సపరేట్గా బియ్యం ఆరబెట్టి ఆడిపించుకుంటాను అనమాట. ఇంకా దాన్ని దేనికి యూజ్ చేయను, వంటకి కానీ దేనికి, ఓన్లీ బియ్యం పిండి దేవుడి వరకు సపరేట్గా ఆడిపించుకుంటాను. అండ్ దాంట్లో ఇంకేమీ కూడా యాడ్ చేయను అనమాట. సో ఫస్ట్ అయితే బియ్యం పిండి వేసుకొని దాంట్లో కొద్దిగా బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇదే సలబిడ్డి ముద్దకి చేస్తాను. అండ్ అలాగే దీంతోనే పిండి దీపాలు కూడా చేస్తాను అనమాట. అండ్ దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఇలా ముద్దలా వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 15 minutes పక్కన పెడితే మళ్ళీ పిండి దీపాలు బాగుస్తాయి అనమాట. నేను ఒక పక్క పిండి దీపాలు చేస్తా అంటే ఇంకా బయట అయితే పాలు వచ్చాయి. సో ఎప్పుడైతే పాలు పోపించుకుంటున్నాను. అండ్ మీ దగ్గర ఆవు పాలు ఉంటే ఆవు పాలు, గేదె పాలు ఉంటే గేదె పాలు కూడా ప్లేసి మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా లేదు అనుకుంటే మిక్స్ అంటే ఊరికే పైన అట్లా జల్లుతున్నాను పాలు అంతే. లేదు అంటే ఇంకా నార్మల్గా వాటర్ ఏదో మిక్స్ చేసుకోండి. సో ఇంకైతే పిండి దీపాలు కూడా రెడీ చేసేస్తున్నాను అనమాట. చిన్నవి అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను అల్పిటి దగ్గర కూడా 7 వారాలు పిండి దీపాలు అయితే పెట్టడం జరిగింది. అండ్ దాని మీద వెంకటేశ్వర స్వామి నామాలతో అయితే వేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా కలగా ఉంటుంది ఇలా చేస్తే. ఫస్ట్ అయితే పసుపుతో నామం వేసుకొని మిడిలో కుంకుమ పెడతాను. అండ్ అట్లా 2 దీపాలు అయితే చేసుకున్నాను అనమాట. పైన ఇప్పుడు కుంకుమ అయితే పెడుతున్నాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట పిండి దీపాలు అని పెట్టుకుంటే. నేను యాక్చువల్లీ పిండి దీపాలు అయితే చేసేసాను. ఇంకా నైవేద్యంలోకి ఒక పక్క బెల్లం పొంగల్ కూడా చేస్తున్నాను అనమాట. బెల్లం పొంగల్లోకి ఒక పక్క పొంగల్ చేస్తే ఇంకో పక్క పిండి దీపాలు అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇంకా బెల్లం కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేస్తున్నాను అనమాట. అదేమీ రెసిపీ ఫుల్గా చూపించడం లేదు, జస్ట్ లాస్ట్లో చేసే చూపిస్తున్నాను అంతే. అండ్ బెల్లం వేసి బాగా కరిగేదాకా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక పక్క ఇంకా పూజా రూమ్లో అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఇంకైతే దీపం పెట్టేస్తున్నాను. అప్పుడే తలస్నానం చేసుకున్నాను అనమాట. సో అందుకోసమే క్లిప్ వేసుకున్నాను, లేకపోతే మామూలుగా నేను ముడిగట్టు వేసుకుంటాను దీపం పెట్టేటప్పుడు. సో ఇంకైతే పాలు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. పొంగల్లో పాలు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీకు ఎలా అంతమందికి ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా అయితే నైవేద్యం పెడతాం కదా, దానికి కూడా వెంకటేశ్వర స్వామి నామం అయితే పెట్టాను. పెట్టి ఇంకా పొంగల్ అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట. దాని మీద కొద్దిగా తులసి మొక్క అయితే పెడుతున్నాను. తులసి పెడితే కొద్దిగా మంచిదనమాట, నైవేద్యం బాగుంటుంది. సో ఇంకైతే తులసి మొక్క అయితే పెట్టేశాను. అండ్ అలాగే నేను సలిబిడ్డ ముద్ద చేసుకున్నాను చెప్పినా కదా, దాని మీద కూడా తులసి మొక్క అయితే పెట్టాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఇంకా లేదు. బట్ పెట్టుకుంటే మాత్రం చాలా మంచిదన్నమాట. అండ్ ఇంకైతే దేవుడికి మొక్కేసుకున్నాను అనమాట. చాలా కలగా ఉంది కదా దేవుడి గది, కాకపోతే అప్పుడే కొద్దిగా కరెంట్ పోయిందనమాట. కానీ ఇంకా చాలా అంటే చాలా బాగుంది. సో కింద దేవుడి గది అయిపోయిన తర్వాత నేను కూడా కొద్దిగా పొంగల్ తినేసి పైకి వచ్చాను అనమాట. ఇంకా హన్ను బాబుకి అయితే స్నానం చేసి రెడీ చేసేసాను. వాడైతే అసలు ఫోన్ చూడడం లేదు, పక్కన సౌండ్స్ వస్తాయి కదా, సౌండ్స్ చూస్తూ ఉన్నాడు. ఏదో విచిత్రంగా చూస్తున్నాడు అనమాట, ఏం జరుగుతుంది ఏమా అని. వాడితో ఒక్క వీడియో అయినా నీట్గా తీసుకుందాము, లేదా ఒక్క ఫోటో అయినా మంచి పోజ్ పెడతా అంటే లేదు అస్సలు. నేను ఇంతవరకు వాడు మామూలుగా కెమెరా తీస్తే బాగా నవ్వుతాడు అనమాట, బాగా నవ్వుతాడు, బాగా ఆడుకుంటాడు. ఇంకెప్పుడైనా నేను కెమెరా పెట్టాను అంటే చాలు అంతే, ఇంక మొత్తం చేంజ్ అయిపోతుంది. అసలు ఆ కెమెరా సైడ్ కూడా చూడు, అందుకే నాకు నవ్వొస్తాను వాడిని చూసుకొని. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మా ఈషా కూడా వచ్చాడనమాట. కాదు, పైన హనుబాబుని మేమే కిందకి తెచ్చుకున్నాము. ఇంకా కరెంట్ బంద్ చేసి కింద కాసేపు ఆడుకుంటాడులే అని చెప్పి కిందకి తెచ్చుకున్నాము. ఏడవాడు వాడైతే, ఎక్కడున్నా బాగుంటాడు అనమాట. అంటే ఎక్కడికి పోయినాను కదా అంటే మా ఫేసెస్ చూసి చూసి అలర్ట్ అయిపోయింది కాబట్టి గమ్మగా ఉన్నాడు. బాల్తో పట్టడానికి ఆడలేని ట్రైల్ అన్నీ చేస్తాను అనమాట. చూడండి వాడి కష్టము, బాల్తో పడుతున్నాడు కానీ ఎక్కువసేపు ఉండలేక పెడుతున్నాడు అనమాట. మళ్ళీ లేసేస్తున్నాడు. సో అందుకోసం ఇంకా మళ్ళీ ఆడడం స్టార్ట్ చేసినాడు అనమాట. సో అందుకోసం ఒళ్ళో పెట్టుకొని నేనైతే గోంగూర వలుస్తున్నాను. మా ఆయన ఈరోజు అయితే నాకు గోంగూర పుల్లగూరే కావాలని పట్టుబెట్టినాడు అనమాట. సరే ఇంకా ఆయన కోసం అయితే గోంగూర పుల్లగూర అయితే చేస్తున్నాను. దీని కూడా రెసిపీ ఏం చూపించడం లేదు, కానీ మామూలుగా చేసేస్తాను అనమాట. ఈరోజు అంత టైం లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను లాంగ్ వీడియో ఎక్కువగా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అట్లా కుదరలేదు. బట్ ఎనీవేస్ ఫస్ట్ అయితే ఒక పక్క అన్నం ఉడికిపోతుంది. ఇంకా మునక్కాయ తాలింపు గోంగూర పుల్లగూర అయితే చేసేసాను. ఇప్పుడైతే ఇంకా
ఫుడ్ అయితే తీసుకెళ్తాను అనమాట హాస్పిటల్ దగ్గరికి. అన్నం అప్పుడే దించినాను, అందుకే అంత వేడిగా పొగలు కక్కుతుంది. ఇంకా కొద్దిగా గోంగూర పులిహోర అయితే పెట్టుకున్నాను, అప్పుడు వేడిగా ఉంది కాబట్టి కొద్దిగా కాలుతుంది అనమాట. అది మీకు కూడా కెమెరాలోకి పొగలు వస్తూ ఉంటాయి. మునక్కాయ కొద్దిగా ఎక్కువ ఉడికిపోయింది, బట్ పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే నేనైతే గ్లాస్లో పెరుగు యాడ్ చేసుకొని క్యారీ అంతా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మాకు ఆల్రెడీ టైం అయిపోయింది, లైక్ 12:10 12:20 అయిపోతుంది అనమాట. ఇంకా తినే టైం కూడా అయిపోతుందని ఫస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. రెడీ అంటే క్యారీ సర్దుకొని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఆ లాస్ట్లో పొద్దున్న చేసిన అని చెప్పినా కదా పొంగల్ నైవేద్యంగా, ఇంకా పొంగల్ కూడా తీసుకెళ్తున్నాను. తెల్ల బెల్లం వేసి చేసిన అనమాట. మామూలుగా నాకు నల్లగా వస్తుంది, తిరుమలలో పెడతారు పొంగలి, అది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. దర్శనం చేసుకొచ్చిన తర్వాత చిన్న లడ్డు ఇస్తారు, లేదా అప్పుడప్పుడు పులిహోర కానీ బెల్లం పొంగల్ కానీ పెడతారనమాట. నాకు బెల్లం పొంగల్ పెట్టిన పులిహోర పెట్టిన నా ఫేవరెట్. ఇంకైతే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ కూడా వచ్చేసాము. సాయంత్రం అయితే కొద్దిగా మనసు చేంజ్ అయిపోయింది అనమాట హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత. సో అందుకోసం ఇంకా ఆ రోజు లాంగ్ వీడియో షూట్ చేయలేకపోయాను, ఎట్లెట్లో షూట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇలా అయితే జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మైండే మారిపోయింది అనమాట, అంటే కొద్దిగా బాధ వేసింది అంతే. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. అండ్ ఇంక ఈరోజు అయితే ఇలా జరిగిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.